అద్దం పట్టే వేదిక అలైబలై. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ కళాకారులందరినీ కూడా ఒకటిగా వేదిక మీదగా తీసుకురావడం అయితే జరిగింది. మనతో మాట్లాడడానికి కొందరు కళాకారులు అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ లాల్దర్వాజ్ నుంచి వచ్చాం మేడం. నా పేరు మనోజ్ కుమార్. దత్తాత్రేయ గారి ప్రోగ్రామ్ మేము 14 ఏళ్ళు అవుతుంది దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వస్తాం. ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్. ప్రతి ఇయర్ మాకు చాలా బాగా కళాకారులు కూడా మంచి చూసుకుంటారు. ఇక్కడ మంచి రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది, మాకు ఆనందం అనిపిస్తుంది ఇక్కడ. కేవలం ఆషాఢ బోనాల సమయంలోనే కాదు, అలైబలై సమయంలో కూడా తమల్ని గుర్తించి తమకు ఓ వేదికను అందించినందుకు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు పోతురాజులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అలైబలై ప్రోగ్రాము అందరూ వస్తారు, అందరు ఆత్మీయులు కానీ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఇలా కలుసుకుంటే చాలా మారు గొప్పగా ఉంది. అట్లనే ఒక్కో కళాకారులు పోతురాజులని బోనాలు అన్ని కళాకారులను తీసుకొచ్చి అందరినీ కల్పించినందుకు వాళ్ళకి పెద్దలకు అందరికీ నమస్కారం అని మనసారా కోరుతున్నాను. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, అద్భుతంగా బోనాలు ఎత్తుకొని మన తెలంగాణ ఆడపడుచులు కనిపిస్తున్నారు. కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా దసరా సమయంలో ఏర్పాటు చేసే ఈ అలైబలైలో కూడా వీరు పాల్గొనడం జరుగుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ మేడం, లాల్ దర్వాజా నుంచి వచ్చాం. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇదే మొదటిసారి? ఇది నేను రావడం ఫస్ట్ టైం, బట్ మా వాళ్ళు వస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. అలైబలైకి జాయిన్ అవుతూ ఉంటారు. అన్ని కల్చర్స్ చూస్తాము, మాది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళ కల్చర్ మేము తెలుసుకుంటాం. సో రావడం చాలా సంతోషంగా ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్, కోట శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత గౌరవాన్ని ఇస్తారో, ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇది మనం క్లియర్ గా చూడొచ్చు. ఆయన అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా అర్థం పట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ జరగడం అయితే జరుగుతుంది. हम लोग हरियाणा से आए हैं और हम लोगों को यहाँ पर आके बहुत ज्यादा अच्छा लगा है. हम लोगों को यहाँ का संस्कृति सभ्यता बहुत ज्यादा अच्छी लगी है. खाना पाना सब कुछ बहुत ज्यादा अच्छा है. थैंक यू सो मच. మనం ఇక్కడ చూడొచ్చు, ఇతర మతాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ రోజు ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం అని అయితే చెప్తున్నారు. ఆయన ఇక్కడ మరో కళాకారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారండి? పొద్దున్న 6 గంటలకు వచ్చినాం. ఎక్కడి నుండి వచ్చారు? 10 మంది. చాలా బాగా అనిపిస్తాను, చాలా ఉత్సాహంగా అనిపిస్తాను. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తాను. 15 సంవత్సరాల నుండి చేస్తాను. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, తొర్రూరు మండలం. మాది పొడబుక్కల కళావేశం. అయితే దీనికోసం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కాకపోతే ప్రోగ్రాలు చేయడం 15-16 సంవత్సరాల నుంచి ప్రోగ్రాలు చేస్తున్నాం. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాక మీ కళ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మేము వేసుకొని మీ నైట్ కోడి గుయంగా ఊళ్ళో పోతాం. ఊళ్ళో తీవ్ర అర్థం పెట్టి మేము 4 ఇళ్ళు అడుగుతా ఉన్నట్టు. వాళ్ళకు మంచి చెడ్డ చెప్తే మాకు ఇచ్చేవాళ్ళు ఇంటికి 150 ఇచ్చేవారు. 500 కూడా ఇస్తారు మేడం. ఇంకా అది మాది పెట్టేవాళ్ళు బియ్యం అవి పెడతారు మేడం. మా విద్య ఇది మాది. ఇట్లా మీరు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది మేడం. ఎలా అంటే ఇక మా కళారూపం కాబట్టి మేము ఎప్పుడైనా 10-20 సంవత్సరాల కానీ వస్తాను ఇక్కడికి. మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి కళకు అద్దం పట్టే విధంగా తెలంగాణ సంస్కృతి
వారిని ఆహ్వానిస్తుంది అనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం అయితే జరుగుతుంది. సద్దుల బతుకమ్మ రోజు ఈ బిందెలన్నిటిని మనం చూసాము. అంటే వారు ఏ విధంగా ఈ యొక్క బిందెల్ని మోస్తారు, ఏ విధంగా వారు పండుగను జరుపుకుంటారు అనేది మనం సద్దుల బతుకమ్మ రోజు చూసినాం. అదే విధంగా ఈ రోజు అలైబలైలో కూడా వారు మరోసారి పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరికొంతమంది కళాకారులు అయితే ఉన్నారు. వీరంతా కూడా నాటకాలు రచిస్తూ ఉంటారు, స్టేజ్ పైన నాటకాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే రావణ కాష్టానికి సంబంధించిన నాటకం ఉందో ఆ గెటప్స్ లోనైతే శ్రీకృష్ణుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఎంతమంది కళాకారులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారో మనం చూడొచ్చు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఎట్లున్నారు? బాగానే ఉన్నాం. బాగున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. మేము గత 10 సార్లు ఇప్పుడు రావట్టి చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అలాగే బలకి మేము హాజరవుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. సో ఇక్కడ మనతో పాటు కిట్టయ్య రెడీగా ఉన్నారు. కిట్టయ్య అడుగుదాం. కిట్టయ్య ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా. ఇక్కడికి ఇప్పటి వరకు 10-15 సార్లు వచ్చాను. చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషం. సో మరో కళాకారుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఇక్కడికి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ చాలా మాకు ఎంజాయ్గా అనిపిస్తున్నది. చాలా బాగున్నదండి ఇక్కడ ప్రోగ్రామ్. సో ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు, పెద్ద కళాకారులు. బాబు ఎలా అనిపిస్తుంది? అంటే అంతరించిపోతున్న కళ కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి వేదికలకు వచ్చినప్పుడు? బాగుందమ్మా. మా కళ వెనుకపోయినా కానీ ముందుకు వస్తుంది. దత్తాత్రేయ గారి పుణ్యాన మేము ఇక్కడికి వచ్చాము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మరోసారి మా కళ ప్రపంచానికి తెలుస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. బాబు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ నాటకాలు వేస్తున్నావు? నా చిన్ననాటి నుంచి ఈనాటి దాకా కళ్ళనే పోషించుకుంటూ బ్రతుకుంటూ జీవిస్తున్నాం. కానీ దీనికి తప్ప మాకు వచ్చే గవర్నమెంట్ నుంచి కూడా మాకేమి లేదు, ఏది లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం చూడవచ్చు శ్రీనివాస్ గౌడ్ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా కళాకారులందరినీ కూడా అన్న పలకరిస్తున్నాడు. అన్న ఎట్లా అనిపిస్తుంది? అన్న ధూమ్ ధామ్ అనిపిస్తుందమ్మా. ధూమ్ ధామ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెట్టు అర్థం ఈ అలయబలై. చాలా సంతోషం. ముందు రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా జరగాల, ఇదే కొనసాగింపు ఉండాలని మనసారి కోరుకుంటున్నాం. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధమైన ఈ ప్రోగ్రామ్స్. ఇక్కడ మరో డప్పు. అన్న ఈ కళను ఏమంటారే? జమిడిక బయళ్ళ కథ. జమిడిక ఇది దరు జమిడిక దరు. ఇది ఎన్ని సంవత్సరాల నుండి మీరు మా తాతల కానుంచి మా తండ్రుల కానుంచి మా పిల్లగాళ్ళ దాకా కూడా కొనసాగుతూనే ఉంటది ఈ వృత్తి. ఈ పాసిన కళలకి ఈ అలాబలాయ ప్రోగ్రానికి మన దత్తాత్రేయ గారు గుర్తించి ఈ కళల్ని మాకెంతో సంతోషంగా, మాకు ఆనందానికి, మాకు ఒక కృషినిచ్చి, మాకు ఆటపాటకి మాకు ఇలవినిచ్చినట్టుకు ఆ దత్తాత్రేయ గారికి పెద్దల గౌరవనీయులు గవర్నర్ గారికి కూడా మా యొక్క బయళ్ళ కథ అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా వారి సంతోషాన్ని, సంబరాన్ని మనతో పంచుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని కళలు అంటే ప్రపంచం అంతా కళలే అనే విధంగానైతే ఈరోజు ఈ అలైబలై ఒక వేదికగా మారింది. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు. ఈడ డప్పు కళాకారులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కాకా ఏ నుండి వచ్చిరే మీరు? ఖమ్మం. సో మొన్న సద్దుల బతుకమ్మ, ఈ రోజు అలైబలై ప్రోగ్రామ్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగుందా? సో ఎన్నేళ్ల నుండి మీరు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. మీరు డప్పు కొట్టమండి. 20 సంవత్సరాలు. అంటే నార్మల్ టైంలో ఎక్కువ ఉండదు కదా, ఆ టైంలో ఎట్లా ఉంటుంది మరి? ఏ టైంలో అయినా ఉన్న రోజు పోతాం, లేని రోజు ఏదో పనికి వెళ్తుంటాం. సో ఈ వేదిక మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఉన్ననాడు పండగ, లేని నాడు పస్తులు ఉంటాము. అయినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము, తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా ఈ కళను ముందుకు తీసుకురావడం నిజంగా సంతోషం అని చెప్తున్నారు. మనం ఇక్కడ మరికొంతమంది కళాకారులు అయితే ఈడ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు
వీళ్ళంతా కూడా ట్రైబల్స్. సో వారి ఏరియాస్ లో ఏ విధంగా ఉంటుందో అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. వీరి మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు వీరు? ఆదిలాబాద్. సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు? 3 సంవత్సరాలు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆదిలాబాద్ నుండి అక్కడ కుగ్రామంలో అడవులలో ఉండే ప్రతి కళాకారుడు ఈ రోజు ఇక్కడ అలైబరలై ప్రోగ్రామ్ లోనైతే కనిపించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది మన అలైబలై. అంతేకాకుండా మరికొన్ని సంవత్సరాలు మరి ఇంకెన్నో ఏళ్ళు ముందు తరాలకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ తెలిసే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు దత్తాత్రేయ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మనం ఏఎన్ఎన్ న్యూస్ నుండి. సో పూర్తిగా ఏ విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుపుతున్నారు, ఏ విధంగా మేమేం తక్కువ కాదు అనే విధంగానైతే ఇక్కడ మహిళలందరూ డప్పు పట్టుకొని ఉన్నారు. సో వారిని అడుగుదాం. అమ్మ ఏడికెళ్ళి వచ్చారు? కాసరాబాద్ సూర్యాపేట మండలం. సూర్యాపేట మండలం. ఎంతమంది వచ్చారమ్మా మీరు? మేము 15 మంది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కళలు చూస్తున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేము చూడని కళలు కూడా ఇక్కడ చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీనెస్ ఉంది. కళాకారులందరినీ కలిపిన వేదిక మన అలైబలై. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది బీజేపీ లీడర్స్ ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం, అలైబలై ప్రోగ్రామ్ అనగానే మొత్తం తెలంగాణనే కాకుండా రాష్ట్రాల వైజ్గా కూడా ఏ విధంగా ఉన్నాయో అన్ని చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? బండారు దత్తాత్రేయ గారు అందరూ కలుపుకొని పోవాలని తెలంగాణ రాష్ట్రం మొత్తంలోన ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్న అన్ని పార్టీలు కలుపుకుపోయి అందరికీ ఆహ్వానించి మర్యాదపూర్వకంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని దసరా అయిపోయిన 2వ రోజే ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇది ఆ ప్రోగ్రాం అందరూ ఆదరించి ఆహ్వానించి ప్రతి ఒక్కరు బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, అన్ని పార్టీలు ఏకమైన ప్రోగ్రాం అలైబలై. తెలంగాణ పిండి వంటలతోని భోజనాలు ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం దత్తాత్రేయ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలైబలై కార్యక్రమంలో పాల్గొని మీ మగ్గాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగాను బాగుంది. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేము ఒక 13 సంవత్సరాల నుంచి బోధాన్ పోచంపల్లి మాది. పోచంపల్లి నుంచి వచ్చాం. బోధాన్ పోచంపల్లి. ఈ మగ్గం అంటే మీరు ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పడుతుంది. ఒక్క చీరకు 4 days పడుతుంది. ఎంతమంది కష్టపడతారు? ఇది మగ్గం మీద పెడితే మటుకు ఒకళ్ళు నేస్తారు. ఈ డ్రాయింగ్ సెక్షన్ వచ్చేదానికి 4 చేయాలి. దారాలు డ్రాయింగ్ చేయడానికి కానీ చేయడానికి కానీ. ఏ విధంగా ఉంటుంది మీ కష్టం అనేది? కష్టం ఉంటుంది కానీ దీనికి తగిన ఇప్పుడు చేనేత కార్మికుడికి కేంద్ర గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చింది కదా, అది ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. అలైబలై అనే సంస్కృతి మన తెలంగాణలో ముఖ్యంగా కనిపిస్తుంది. దసరా పండుగ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకి ఒకరినొకరు కలుసుకుంటూ ఆత్మీయంగా బంగారాన్ని ఇస్తూ ఆత్మీయంగా కలగలిసి కౌగిలించుకోవడమే అలైబలై అనేది మనకు జరుగుతుంటుంది. మన సాంప్రదాయంలో భాగంగా ఈ అలైబలై ప్రోగ్రాం. సో బండారు దత్తాత్రేయ గారు ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. అలైబలై పేరుతో ప్రతి ఒక్క పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమాజంలో కీలకమైన వ్యక్తుల్ని, అవార్డీస్ని సన్మానించి ఈ వేదిక ద్వారా వారికి ఒక సన్మానాన్ని ఏర్పాటు చేయడం కూడా మనకి చూస్తున్నాము. ఈ అలైబలై చేయడం వల్ల తెలంగాణ సంస్కృతి చాటి చెప్పడమే కాకుండా మనకి తెలంగాణలో ఉన్న విశిష్టమైన వ్యక్తుల పరిచయాలు, వివిధ పార్టీల పరిచయాలు, అందరం ఒకటే అనే సమానత్వము, ఇందులో కులమతాలు ఏం లేకుండా కలిసికట్టుగా ఉండాలనే ఒక సంకేతము అన్నీ కూడా కలగలిపి ఈ అలైబలై పండుగ జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. దత్తాత్రేయ గారు ఏ చేసినా విశిష్టంగా ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చేయడం అనేది చాలా మంచి శుభపర్ణం. నమస్తే, నేను
ఎల్వి రమణ ముదిరాజ్, మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రతి సంవత్సరము దత్తన్న మరి ఇక్కడ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రుచులను మరి తెలంగాణ బిడ్డలకు మరి రుచి చూపించాలన్న ఉద్దేశంతో మరియు పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి వారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని ఒక అన్నదమ్ముల్లాగా మరి కలిసిమెలిసి ఉన్న ఉద్దేశంతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మత్స్యకార తరపున మేము పాల్గొంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండటం వల్ల మరి ఇవాళ చేపల ఉత్పత్తి కూడా ఎక్కువ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వాళ్ళ భారతదేశంలోనే చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. మా వృత్తి చేపల వృత్తి. మా కులం వచ్చేసి ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వారి మేము ఇవాళ ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీఏలో మరి కలిపిన తర్వాత మరి మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళడం వల్ల మమ్మల్ని బీసీడీలో ఉంచడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మాకు న్యాయంగా ధర్మంగా మరి చేపలు పట్టే వృత్తిలో ఇతర వృత్తి ఉన్నాం కాబట్టి మరి మాకు ఆర్థికంగా మేము అట్టడుగు స్థాయిలో ఉన్నాం కాబట్టి మాకు గతంలో ఇచ్చిన బీసీఏ ఏదైతే ఉందో ఆ బీసీఏను మాకు మరి పునరుద్ధరించాలని చెప్పని కూడా కోరుతూ ఇవాళ రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్న మరి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ధన్యాలు తెలియజేస్తా ఉన్నాం. బాబు, మీరు తంబూరా బట్టి ఎన్నేళ్ళు అవుతుంది? మంచిగా ఉన్నది బిడ్డ, మంచిగా ఉన్నది కానీ వాయించాలి. వాయించి కూడా పాట పాడతాను. గజల కడతా కొడతాను, పాట పాడతాను. అనిపిస్తుంది ప్రోగ్రామ్ కి రావడం? మంచిగా అనిపిస్తుందమ్మా, మంచిగా ఉన్నది. ఇంత మందిని ఇంత సభ చూడాలంటే అది కూడా పుణ్యమే కదా. ఇంత ఆనందం ఇక్కడ ఎప్పుడు చూడము. ఉత్తప్పుడు చూస్తాం మా బిడ్డ ఈ జనాన్ని, ఏదో దేవుని దయ ఉండదు చూస్తున్నాం. అంటే పూర్తిగా అంతరించిపోతుంది కదా ఈ తంబురా అనేది. దీన్ని దేంతో తయారు చేస్తారు? అయితే కాయతోనేమ్మా, కాయ బుర్రకాయ అంటారు. బుర్రకాయకి ఎదురులో బొంగ ఎక్కించి ఉక్కు తారు వేస్తాము, గజల కడతో కొడతాము. శబ్దం మస్తు పడుతుంది. పాట పాడతాను, తత్వాలు పాడతాను, ఆత్మతత్వము, జ్ఞానతత్వము ఇవన్నీ పాడతాను. కొన్ని ఆటలు కూడా పాడతాను, హరిచంద్ర అవన్నీ. మా వృత్తి ఇదేనమ్మా మాది. చిన్నప్పుడు సంది మా కార్యక్రమం ఇది ఆట బుర్ర దాసరి, ఒలిగ దాసరి. అంతే బిడ్డ. చాలా బాగుంది. ఎందుకంటే కుల వృత్తులను ప్రోత్సహించినట్టుంది, అది మెయిన్ ఇంపార్టెన్స్ ఫోకస్. ఆ విధంగా చేస్తే ఇప్పుడు మాకు వృత్తిపరంగా మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ కొద్దిగా పబ్లిసిటీ కొద్దిగా పెరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు కుమ్మరి కుండలు కానీ కుకింగ్ పాట్స్ కానీ వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా బాగుంటుంది. అది ఇంకోటి వృత్తిపరంగా కూడా మాకు కొద్దిగా మీడియా పబ్లిసిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే వృత్తిపరంగా కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది, జనాదరణ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా జనాలు, వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎట్లుంటుంది? రెస్పాన్స్ వచ్చేసి చాలా పాజిటివ్ ఉంది. అండ్ ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ కింద పౌల్ట్రీ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చాలా మంది ఎంప్లాయీస్ స్ట్రెస్ రిలీఫ్ కోసం పౌల్ట్రీ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. మా ఆర్కే పౌల్ట్రీ స్టూడియో ద్వారా నేను ఎవ్రీ వీక్ అండ్ డైలీ పౌల్ట్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. అది విషయం. చాలా సంతోషం, ఎందుకంటే ఇది ఒక తెలంగాణ ఆచారం. అది ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు గత 1.5 దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నారు. వారికి నిజంగా సల్యూట్స్. ఎందుకంటే అన్ని మతాలకు, వర్ణాలకు అతీతంగా ఆయన ఈ పండుగను జరుపుతారు. ప్రతి ఒక్కరిని ఒక స్టేజ్ మీద తీసుకొని వస్తారు, పార్టీలకు అతీతంగా. చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. మనకు పార్టీలకు అతీతంగా కాకుండా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఇందులో పాల్గొని ఆలింగనం తీసుకోవడము హలాయ్ బలాయ్ ఈ కార్యక్రమం ఎనలేని ఆనందంగా ఉంది. మేము ప్రాచీనటువంటి సింధు యక్షగాన కళారూపం మాది. ఆ యక్షగాన కళారూపంకి నాకు ఒక పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు నన్ను ఇక్కడికి గౌరవంగా అతిథిగా ఆహ్వానించి మాకు ఈ వేడుకకు రప్పించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని మేము తెలియజేస్తున్నాం.
ఎన్ని ఏళ్ళ నుండి పని చేస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇదే పని. చిన్నప్పటి నుండి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు ఎట్లుండేది ఈ సేలింగ్ అనేది ఇప్పుడు ఎట్లున్నది? ఎప్పుడో ఒక లెక్క ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మాకు ఇదే చేతి విద్యగా ఇదే అలవాటు. అంటే ఇట్లాంటి ఒక కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం ఎలా ఉందండి? చాలా సంతోషంగా ఉంది మేడం. ఎంత మంది ఉంటారు మీరు మొత్తం? మాకు అలాగా 200 ఇల్లు ఉన్నాయి మేడం. 200 ఇల్లు. సొంత ఇల్లేనా మీవి? లేదు, గుడిసెలు కిరాయికి. మీరు ఎప్పుడన్నా అడిగారా మరి ప్రభుత్వాన్ని ఇట్లా? అప్పుడు ఇచ్చారు కానీ మా పిల్లలకు వచ్చి తాగుబోతుల వల్ల ఇల్లు అమ్మిస్తారు. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఆ కిరాయికి ఉంటున్నాం. అలాయ్ బలాయిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మాకు ఈ సంవత్సరం పద్మశ్రీలు రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఒక తెలంగాణ బిడ్డలుగా, ఒక బంజారా బిడ్డగా సాహిత్యంలో ఒక అవార్డును సాధించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కదా, సో ఈ వర్గాలు ఒక వేదిక మీద ఉండడం ఎలా చూడవచ్చు? చాలా బాగుందండి. ఇదే నచ్చింది, బాగా నచ్చింది విషయం ఏంటంటే అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఒక దగ్గరికి చేరేటప్పటికి చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంతవరకు నేను చాలా ప్రోగ్రాములు అటెండ్ అవ్వడం జరిగింది. ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్ అటెండ్ అయినాను. కానీ మన తెలంగాణలో ప్రత్యేకంగా అందరూ కలిసి ఒక చేసుకునే ఒక పెద్ద కళ్యాణ వేదికలాగా కనపడుతుంది. కానీ ఇది మామూలుగా కనపడట్లేదు. ఇందులో అందరూ రాజకీయవేత్తలు అందరూ కూడా అందరూ ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీలు కలిసి అందరూ మీడియా మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కూడుకోవడం దీన్ని ఒక కళ్యాణ వేదిక అని చెప్పొచ్చు. కానీ అలైబల్లిలో ఇంత ఆనందోత్సాహంగా చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది. వీటిని మన యొక్క ప్రోగ్రాం ద్వారా అందరూ వీక్షించడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటున్నాను. ఈతకల్లు, తాటికల్లు తెలంగాణలో ఫస్ట్ అనిపించాయి. ఎవరి నోట విన్నా కానీ ఈతకల్లు, తాటికల్లు కంపల్సరీగా పడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. మీరేమంటారు? ఇది ఇంగ్లీష్ మందులు రావడం వల్ల కళ్ళు తగ్గింది. ఇది వాస్తవానికి మేము గౌడలకు బతకడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా పరిస్థితి బీదంగా ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ మందు ఎవరైనా బీరు బ్రాండ్ తప్ప కళ్ళు నోరు. యాక్చువల్గా కళ్ళు వల్ల లాభాలు చాలా ఉన్నాయి. కళ్ళు వల్ల బెల్లం వస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ కరిగిపోతుంది. కళ్ళు వల్ల లాభాలు ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళు ఎక్కువ మంది ఇంగ్లీష్కు ప్రిపేర్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తారు. అసలు కళ్ళు వల్ల జరిగే లాభాల గురించి ఒకసారి మీరు టీవీ తరఫున కూడా చెప్పుకుంటే లిక్కర్ గురించి అడ్వర్టైజింగ్ లో వచ్చినట్టు మరోసారి తాటికల్లు, ఈతకల్లు గురించి పెట్టినట్టు మళ్ళా ఒకసారి అడ్వర్టైజింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా పరిస్థితి ఉంది. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు కూడా ఎక్కడిదొక్కడ అక్కడ వెంచర్లు చేసుకుంటూ తాటి చెట్లు మొత్తానికి భూస్థాపితం చేస్తారు. దీని గురించి ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కొన్ని మాత్రమే పనికొరాలు ఇస్తున్నారు. చెట్టు మీద రోజు ఒక్కొక్క జిల్లాలో 2-3 రోజు చెట్టు మీదకి వెళ్ళి పడిపోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాయకులు లేరు. మా పరిస్థితి అధోగతి ఉన్నది. మేము ప్రభుత్వాలను వేడుకుంటున్నాము, మా పరిస్థితి ఏంటి, మాకు పనిగొట్టుకోవడానికి ఏంటి. కళ్ళుకు చెట్టు ఎక్కడ తప్ప వేరే పరికరాలు లేవు. ఇప్పటివరకు మా గీతలనే పైకి ఎక్కాలి, కళ్ళు తీయాల్సిందే, కళ్ళు పోయాల్సిందే. కళ్ళు తాగితే కూడా అందరికీ ఆనందంగా కళ్ళు వస్తుంది. కానీ బీరు తాగితే నిమిషంలోనే వెళ్ళిపోతుంది. కళ్ళు వల్ల వచ్చే లాభాల వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఊరు వస్తుందంటే తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కి మరీ చూస్తుంటుండే. ఎండాకాలం వచ్చిందంటే ముంజకాయలు, ఈత కొమ్మలు ఇవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవి చాలా వరకు తగ్గిపోయినాయి. చిన్న పిల్లలకు కూడా అవి తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నిటి తగ్గుతున్నాయి. దీనికి ముఖ్య కారణం రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ దొరికితే అక్కడ చెట్లు. ఈ రోజు రాత్రి చెట్లు గీచేస్తే తెల్లారోజు చెట్లు ఉండవు. ఏమైందంటే పోతే అంతే. అది రియల్ ఎస్టేట్లకు ఫస్ట్ గీతా కార్మికుల చెట్లు ఎవరికి ఉన్నాయో అవి వాళ్ళకే కేటాయించాలి. ఏ రియల్ ఎస్టేట్ మాపైనా ఎక్కడ ఉన్న చెట్టు మనకు వదిలేసే మిగతా రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటే మంచిది అని కోరుకుంటున్నాం మేము. అది ఓకే, ధన్యవాదాలు. చాలా చాలా ఆనందంగా ఉండండి. కళ్ళ పండుగగా ఉన్నది. ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇది 2వ సారి రావడము. నా పేరు నాయని రాజిరెడ్డి, నేను విశ్వ హిందూ పరిషత్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శిని. ఈ ప్రోగ్రాంకు మా
ఇది గీతామూర్తి గారు ఆధ్వర్యంలో మేమందరం టీమ్గా వచ్చాము. చాలా బాగున్నదండి. ఇది మన సాంప్రదాయం ఇదే విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఇట్లాంటివి చాలా వేరే వేరే వాళ్ళు కూడా ఇంకా బాగా జరిపించాలని, మన సనాతన ధర్మాన్ని గొప్పగా మన హిందువులకు తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నానండి. ఎంతో స్ట్రగుల్ అయ్యి మీరు బంగారు పథకాన్ని అంటే మీరు అనుకున్న ఒక కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? సో అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ అలై బలై ప్రోగ్రామ్కి వచ్చాను. సో నేను ఇంతకుముందు పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. సో ఇది నన్ను ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం పిలవడం. సో ఇంతమంది ఇది చూడడం కూడా నేను ఫస్ట్ టైం. నీ పేరేంది? యాదయ్య, యాదయ్య. ఏడికే వచ్చినావు? సౌటుపల్లి మండలం కోయిలగూడకి వెళ్ళి వచ్చిన. సౌటుపల్లి మండలం. ఏంది అంతే? అసలు ఏం చేస్తారు దీంతో? ఇది గొంగడి తయారు చేస్తాము. గొంగడి ఈ కంబడికి ఇది తయారు చేస్తాం. ఉండి ఉండి జీరి రావణవారి బాగా ఎక్కువ దాన్ని ఏకి మెత్తగా చేసి పత్తోలు చేసి ఇగో దీంతో దారం తీస్తాం. ఈ దారం తీసి మన గొంగడిని వేస్తాం. దీనికి పోస్తాం ఆసు పోసి గొంగడి తయారు చేస్తాం. ఇంకా కూడా చేస్తున్నారా? చేస్తున్నారు తక్కువ, అప్పుడంతా లేదు. ఇప్పుడు ఎవరు బాగా కప్పుకోవట్లేదు, తక్కువ అయింది. అప్పుడు చాలా మంది వాడేది ఇవే, ఇప్పుడు బాగా వాడతలేరు. మూట అయిపోయింది కదా. అమ్మాయిలైనా కూడా మాలాగా అంటే వాళ్ళ పేరెంట్స్కి అంటే ఎవరిలోనైనా ఒక్కొక్క కళ అనేది ఉంటుంది. సో ఆ కళని బయట పెట్టాలంటే మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్ళడమే మంచిది సార్. ఇలాంటి అలాయి బలాయి ప్రోగ్రామ్స్ లాస్ట్ ఒక 20 years నుంచి నడుస్తుంది. ఇది మన సనాతన ధర్మానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఈ ఒక కలయిక వలన అందరూ అన్ని రకాల పీపుల్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఈ సంబరం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ దసరా. ఎన్నేళ్ళకెళ్ళి పని చేస్తున్నవే? నేను 58 సంవత్సరాలు ఉంటా. నేను 42 సంవత్సరాల నుంచి న్యాచురల్ డైట్ చేస్తున్నా. దీన్ని ఇంకా నేను భవిష్యత్తు తీసుకెళ్లాలని మీద పేషెంట్ టెక్నాలజీకి వెళ్ళడం, పేషెంట్ టెక్నాలజీలో మన పిల్లలకు పాఠాలు నేర్పడం, ఇంకా మన అంటే ఆంధ్ర అనుకో తెలంగాణ అనుకో ఇక్కడ పేషెంట్ టెక్నాలజీ కాలేజీలు మొత్తం వెళ్ళడం, చిన్న పిల్లలకు కూడా నేర్పడం. నా దగ్గరికి వచ్చి నేర్చుకొని వెళ్తుంటారు. అది న్యాచురల్ కలర్, కెమికల్ కాదు. చాలా బాగుందండి. చాలా అంటే నేత అనేది అసలు దీనికి పేరు పెట్టలేము. మొగ్గంపై పోగుని అతుకేసి నేతనేసి ఇలాంటి చీరలను చేశారు. ఈ చీర ఒక ఇంతక స్టార్టింగ్ లో ఒక చిన్న అగ్గి పెట్టెలో నేసి మడత చేసి పెట్టినారు. ఇది ఒక్క తయారు చేయడానికి 10 days పడుతుంది. 10 days, 10 to 12 days పడుతుంది. అవును. ఇందులో గవ్వలు, మిర్రర్, ఖాదీ మెటీరియల్, కాటన్ ఖాదీ మెటీరియల్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వాడట్లేదు కదా, ఎట్లా అనిపిస్తుందండి? కాదు, వాడుతున్నారు. మధ్యలో అంటే గతంలో కన్నా కాకపోయినా మధ్యలో మొత్తం చాలా తగ్గిపోయి అంతరించిపోయిన టైంలో మళ్ళీ ఇలా మీరు పాల్గొంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మా కళని నలుగురు చూస్తున్నారు, గుర్తిస్తున్నారు అనిపిస్తుంది. కళలే కాకుండా తెలంగాణ పిండి వంటలు కూడా అందరికీ రుచి చూపిస్తుంది ఈ అలై బలై. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ మరింకెన్నో ఏళ్ళు నడుపుకోవాలని, జరుపుకోవాలని ముందు తరాలు తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం, ఆ యొక్క కళలకు సంబంధించిన విషయాలు, వంటకాలు అన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మనం ఏఎన్ఎన్ న్యూస్ నుండి కోరుకుందాం. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.